హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ డబుల్ బెడ్రూమ్ ప్లాన్ మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 30 ఫీట్ల వెడల్పు అండ్ 40 ఫీట్ల పొడుగు. రెగ్యులర్ ప్లాట్ సైజు. చాలామందికి ఇలాంటి ప్లాట్ సైజెస్ ఉంటాయి. 133 గజాలు ఉంటుంది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అయితే రెంటల్ పర్పస్ లేదా హాఫ్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్ఫెక్ట్ డబుల్ బెడ్రూమ్ ప్లాన్ ఏ విధంగా డిజైన్ చేస్తామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా సెట్ బ్యాక్ చూస్తే కనుక వెస్ట్ సైడ్ 2 ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అలాగే సౌత్ సైడ్ కూడా 2 ఫీట్ వదలటం జరిగింది. నార్త్ సైడ్ కూడా 2 ఫీట్ మినిమం వదలటం జరిగింది. ఇంకా రోడ్ సైడ్ వచ్చేసి స్టేర్ కేస్ ఉంటుంది. స్టేర్ కేస్ కాకుండా ఒక 10.5 ఇంచ్ అయితే గ్యాప్ వదలటం జరిగింది. కాంపౌండ్ వాల్ పోను 6 ఇంచుల గ్యాప్ ఉంటుంది. సెట్ బ్యాక్ కాకుండా మనకి స్టేర్ కేస్ బాల్కనీ వచ్చేసి 6 ఫీట్ల 10.5 ఇంచులు ఉంటుంది. స్టేర్ కేస్ వాల్ తీసేస్తే మీకు 6 ఫీట్ల 6 ఇంచుల బాల్కనీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో సెట్ బ్యాక్ చూశారు కదా. ఇప్పుడు లోపల ప్లాన్ ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఒక మంచి లివింగ్ రూమ్ స్పేస్. ఇది వచ్చేసి 9 ఫీట్ 10.5 ఇంచ్. సో మ్యాక్సిమం 10 ఫీట్. ఎంటర్ అవ్వగానే మంచి లివింగ్ రూమ్ స్పేస్. ఇది వచ్చేసి 10 ఫీట్ విడ్త్ ఉంది. ప్లస్ లెంత్ వచ్చేసి 16 ఫీట్ లెంత్ ఉంది. 10/16 అనమాట. సో సఫిషియంట్ ఉన్న ప్లాట్ సైజ్కి మనం అన్ని రూమ్స్ తీసేను లివింగ్ రూము సఫిషియంట్ అనమాట. సో లివింగ్ నుంచి మీకు ఎల్ షేప్ మళ్ళీ ఓపెన్ డైనింగ్ ఉంటుంది. డైనింగ్ సైజ్ వచ్చేసి 8 ఫీట్ల 4 ఇంచులు ప్లస్ ఇక్కడ వచ్చేసి 6 ఫీట్ల 5 ఇంచులు ఉంది. జనరల్గా మీకు ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఎందుకంటే మనం హాల్లో క్యారెక్టర్ చేయలేదు కదా. సో 4 ఫీట్లు ఇదంతా మీకు ఫ్రీ స్పేస్ అనమాట. డైనింగ్లో యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ నుంచి మీరు చూస్తే ఇక్కడ ఒక ఇంటీరియర్లో పూజ యూనిట్ అయితే ప్రొవిజన్ ఇచ్చాము. 3.5 ఫీట్లు పూజ రూమ్ ఇస్తే మనకి కిచెన్ స్పేస్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి, సో కిచెన్ కూడా మంచి సఫిషియెంట్గా విడ్త్ లెంత్ బాగుండాలని పూజ మోడర్న్గా ఇప్పుడు అందరూ పూజ యూనిట్ డిజైన్ చేసుకుంటున్నారు. చాలా బాగా లోపల మంచి లైటింగ్ డెకరేషన్ చేసుకొని డిజైన్ చేయొచ్చు పూజ యూనిట్. దాని ముందు ఎంతమంది అయినా కూర్చోవచ్చు. డోర్స్ వస్తే డబుల్ డోర్స్. అలాగే కనిపించకుండా కూడా ఇక్కడ హాల్ నుంచి మీరు ఒక మంచి పార్టిషన్ అయితే డిజైన్ చేసుకోవచ్చు పూజ యూనిట్ కనిపించకుండా. సో బాగుంటుంది ప్రైవసీ కూడా. పూజ యూనిట్ ఇలా చేసుకుంటే మీకు స్పేస్ లేనప్పుడు పూజ యూనిట్ వుడ్ వర్క్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో పూజ నుంచి కిచెన్ డైమెన్షన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి 10 ఫీట్ల 2 ఇంచులు ఉంది. సో దాని తర్వాత మీకు డైనింగ్ వరకు కిచెన్ నుంచి 7 ఫీట్ల 8 ఇంచులు ఉంది. టోటల్ ఓపెన్ కిచెన్ టు డైనింగ్. కార్నర్లో ఒక పూజ యూనిట్ ఉంటుంది. ఇందులోనే మీరు క్యాబినెట్స్ కానీ ఫ్రిడ్జ్ పాయింట్స్ కానీ క్రాకరీ కానీ అన్నీ మీరు ఇంటీరియర్లో నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. కిచెన్ నుంచి చిన్న యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేసాము. అది వచ్చేసి 4/7 ఫీట్ల 8 ఇంచులు ఉంటుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ వస్తుంది. సో కిచెన్ సంబంధించి వాష్ ఏరియా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఉన్న స్పేస్లో సఫిషియంట్, ఎక్కడ వేస్ట్ కాలేదు ప్లేస్ అయితే. దాని తర్వాత మీరు హాల్ కిచెన్ డైనింగ్ చూశారు కదా. ఇప్పుడు బెడ్రూమ్స్ ఎలా వచ్చినాయో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే సౌత్ వెస్ట్ కార్నర్లో సో వాస్తు ప్రకారం వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసి 10 ఫీట్ల విడ్త్ అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్. అలాగే లెంత్ వచ్చేసి 12 ఫీట్ల 4.5 ఇంచులు వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్ టాయిలెట్ ఇచ్చాము. అది వచ్చేసి కిచెన్ యూటిలిటీకి బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే డైనింగ్ దగ్గర కూడా వాల్ ఉంటుంది టాయిలెట్ది. డైనింగ్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఈ విధంగా టాయిలెట్ అయితే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 4 ఫీట్లు బై 8 ఫీట్లు ఉంది. దీంట్లో షవర్ రూము, వాష్ బేసిన్, డబ్ల్యూసి అన్నీ వచ్చేస్తాయి మీకు. దాని తర్వాత కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం. కిడ్స్ బెడ్రూమ్ చూడండి, సైజ్ వచ్చేసి
9 ఫీట్ 9 ఇంచెస్ ఉంది విడ్త్ అయితే. దాని తర్వాత ఇది వచ్చేసి 10 ఫీట్ ఉంది. దీంట్లో ఒక డబుల్ బెడ్ వస్తుంది. వార్డ్రోబ్స్ ఉన్నాయి. కిడ్స్ బెడ్‌రూమ్ నుంచి ఒక బాల్కనీ కూడా ఇచ్చాము. ఈ బాల్కనీ వద్దు అనుకుంటే మీకు కిడ్స్ బెడ్‌రూమ్ సైజ్ పెరుగుతుంది. ఇది వచ్చేసి 2 ఫీట్ల 9 ఇంచులు ఉంది. మీకు ఇక్కడ వ్యూ ఉంటే ఒక స్పేస్ వేరే ప్లాట్ గానీ, లేదా ఓపెన్ స్పేస్ గానీ, ఏమైనా పార్క్ గానీ, లేదా రోడ్ ఉంటే ఆఫ్‌కోర్స్ బాల్కనీ తీసుకోవచ్చు. సో, బాల్కనీ అవసరం లేదనుకుంటే గనుక మీరది రూమ్‌లో కవర్ చేసుకోవచ్చు. కిడ్స్ బెడ్‌రూమ్ నుంచి ఒక అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము. అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి 4/7 వచ్చింది. సఫిషియెంట్ సైజు. సో, ఈ టాయిలెట్‌కి కొంచెం మనం పుష్ చేసి లోపల ఇక్కడ గూడా ఒక హ్యాండ్ వాష్ పర్పస్‌కి సింక్ ఇవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా మీరు చూసారు గదా! రూమ్ సైజెస్ 30, 40 సైజ్ ప్లాట్‌లో మనం సెట్ బ్యాక్స్ పోను లోపల నీట్‌గా ఒక డబుల్ బెడ్‌రూమ్ అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇంటీరియర్‌లో ఈ ప్లాన్ మీకు ఇంకా చాలా నీట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. ఇంటీరియర్ ప్లాన్‌లో పార్టిషన్స్ గానీ, పూజ యూనిట్ కానీ, మోడ్యులర్ కిచెన్ గానీ, అలాగే టీవీ వాల్ చూడండి 10 ఫీట్ వరకు విడ్త్ ఉంది. చాలా నీట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఎల్ షేప్ సీటింగ్ వచ్చింది. ప్లస్ నార్త్ సైడ్ కూడా సీటింగ్ ప్రొవిజన్ ఉంది. సో, 6 సీటర్ డైనింగ్ టేబుల్ ప్రొవిజన్ ఉంది. కింగ్ సైజ్ బెడ్ వచ్చింది. సరిపోతుంది. ఒక డబుల్ బెడ్‌రూమ్‌లో ఏమేమి కావాలో అన్నీ మనకి ఈ ప్లాట్‌లో వచ్చేసినవి. మీకు గనక సిమిలర్ ప్లాట్స్ అది ఉంటే పర్ఫెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దాని మెజర్‌మెంట్స్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా గానీ మీరు రూమ్ సైజ్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకేమన్నా ప్లానింగ్ రిక్వైర్మెంట్ ఉంటే మేమిచ్చిన వాట్సాప్ నెంబర్‌కి డీటెయిల్స్ పంపండి. మేము చెక్ చేసి మీకైతే పర్ఫెక్ట్ ప్లాన్ అయితే మేము చేయడం జరుగుతుంది. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.